హాయ్ అండి. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి వేసవిలో మన శరీరానికి తక్షణ శక్తిని అందించగలిగిన ఒకే ఒకటి కొబ్బరి బోండం అండి. దీన్ని మనం చెప్పుకోవాలంటే కొబ్బరి జ్యూస్. దీన్ని మనము అమృతం కన్నా ఎక్కువే అని చెప్పుకోవచ్చు. దీని తయారీ విధానం ముందుగా తెలుసుకుందాం. ఇవి మరీ ముదురుగా ఉండకూడదు, మరీ లేతగా ఉండకూడదు. కొద్దిగా లేతగా ఉన్నట్లయితే మనము ఈ జ్యూస్ తయారు చేసుకోవడానికి మనకి పనికొస్తుంది. ముందుగా ఇలా కొట్టుకొని ఇందులో నుంచి వాటర్ని తీసుకోవాలి. చూడండి, నీళ్ళకాయలు తీసుకోవాలి. లోపల మేగడలాగా ఉండే కొబ్బరిని తీసుకోవాలి. మనకి నిమిషాల్లో మనకి నీరసాన్ని తగ్గిస్తుంది, అలసటని తగ్గిస్తుంది. తక్షణ శక్తిని అందిస్తుంది. ముందుగా వీటిని మనము కొట్టేసి ఇందులో నుంచి వాటర్ తీసుకొని కొబ్బరిని తీసుకోవాలి. ముందుగా కొబ్బరికాయకి ఇలా హోల్ వేసుకొని ఇందులో నుంచి వాటర్ తీసుకోవాలి. ఇందులో వేస్ట్ ఉంటే మనకి ఇలా వచ్చేస్తుందండి. ఇలా వాటర్ తీసుకొని ఇందులో లేత కొబ్బరిని మనము జ్యూస్కి తీసుకోవాలి. చూడండి, ఇట్లా ఫ్రెష్గా వాటర్ తీసుకుందాము. చూడండి, ఇలా హోల్ చేసుకొని వాటర్ని ఇందులో యాడ్ చేసుకుందాము. ఇప్పుడు మనము ఇలా కొట్టుకున్న కోకోనట్ వాటర్ని ఇప్పుడు ఒక మిక్సీ తీసుకుందాము. ఈ మిక్సీలోకి యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఈ కొబ్బరిలో నుంచి లేత కొబ్బరిని తీసుకుందాము. ఇలా లేతగా ఉండాలండి కొబ్బరి వాటర్ని ఇందులో మిక్సీలో యాడ్ చేసుకున్నాము. ఈ కొబ్బరిని తీసుకోవాలి. ఇలా లేతగా ఉన్న కొబ్బరిని ఇప్పుడు ఈ లేత కొబ్బరిని ఇలా తీసుకొని ఈ కోకోనట్ వాటర్లో యాడ్ చేసుకోవాలి. మనకి ఈ వేసవి తాపాన్ని నిమిషాలలో మనకి ఈ వేసవి తాపాన్ని తగ్గిస్తుంది. మన బాడీని వెంటనే కూల్ చేస్తుంది. ఇప్పుడు లేత కొబ్బరిని ఇలా తీసుకోవాలి. స్వీట్ కోసం చూడండి, ఇలా కలకండని యాడ్ చేసుకోండి. మనకి నిమిషాల్లో నీరసాన్ని తగ్గించే గ్లూకోజ్. చూడండి, గ్లూకోజ్ క్షణాల్లో నిమిషాల్లోనే మనకి నీరసాన్ని తగ్గించి తక్షణ శక్తిని అందిస్తుంది. ఇప్పుడు ఈ గ్లూకోజ్ను కూడా ఇందులో వేసుకోండి. మనకి నీరసం నిమిషాల్లో తగ్గిపోతుంది. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము. మనకి బాడీ కూల్గా ఉండాలంటే ఇలా ఐస్ని యాడ్ చేసుకోండి. అది మీకు ఇష్టమైతే ఐస్ని యాడ్ చేసుకోండి, వద్దనుకుంటే ఐస్ని తీసేసేయచ్చు. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము. చూడండి, కోకోనట్ మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. మీకు ఇష్టమైతే డైరెక్ట్గా ఇలాగే గ్లాస్లో సేవ్ చేసుకుని తాగొచ్చు. మీకు ఇలా నచ్చలేదు అనుకుంటే ఇలా తీసుకొని దీన్ని వడకట్టేసుకోవాలి. ఇలా పూర్తిగా వడగట్టేసుకోండి. మీకు నచ్చినట్టయితే ఇలాగైనా కొబ్బరి జ్యూస్ని తాగేసేయచ్చు.
మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి కానీ, నడుముల నొప్పులు ఉన్నట్టు కానీ ఉన్న వాళ్ళకి ఈ పచ్చి కొబ్బరి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇలా లేత కొబ్బరి కాబట్టి ఇందులో వేస్ట్ అయితే ఎక్కువగా ఉండదండి. చూడండి, ఇలా కోకోనట్ మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. ఈ వేస్ట్ని తీసేసుకుందాము. 2 గ్లాసులు తీసుకొని సర్వ్ చేసుకుందాము. ఎంతో వేసవి తాపాన్ని తగ్గిస్తుంది, తక్షణ శక్తిని అందిస్తుంది. అంతేనండి, కోకోనట్ వాటర్తో మనకి కొబ్బరి పాల జ్యూసు రెడీ అయిపోయింది. ఇప్పుడు 2 సర్వింగ్ గ్లాసులు తీసుకొని సర్వ్ చేసుకుందాము. ఎంతో టేస్టీ కొబ్బరి పాలు రెడీ అయిపోయినాయి. అంతేనండి, కొబ్బరి పాలు జ్యూస్ రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకేనండి, బాయ్ బాయ్.